అనంతపురం టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అన్యాయం జరిగిందంటూ టీడీపీ మైనారిటీ నేత ఐఎంఎం భాష భార్య పిల్లలతో కలిసి పార్టీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనను నమ్మించి మోసం చేశారని ఆరోపించిన భాష పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదా అని ప్రశ్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయనకు సర్ది చెప్పేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు రంగంలోకి దిగారు. చిన్నపిల్లలు ఆడ కూర్చోబెట్టుకున్నారంతా ఏ పార్టీ కష్టపడుకున్నా ఇదేనన్నా ఇది. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారము. నేను గత 3 రోజుల కిందట ఎమ్మెల్యే గారు ప్రాణహాని ఉందని చెప్పేసి ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టాను. అది చూసి కొంతమంది పెద్దలు అది అట్లా పెట్టద్దు తీసేయమని చెప్పేసి అన్నారు. అయినా నేను తొలగించాను. నిన్న కొంతమంది అదే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి అనుచరులతో నా మీద నా పర్సనల్ విషయాల మీద నాకు ఇంటి మీద దాడి చేస్తామని చెప్పేసి దాదాపుగా ఒక 6-7 మంది వాళ్ళు వీడియో విజువల్స్ పెట్టినారు ఫేస్బుక్లో వాట్సాప్లో నన్ను బ్లేమ్ చేసే విధంగా. నేను ఏదో పేదలకి ఆ రోజు అధికారులు వస్తే ముస్లిం మైనారిటీలు 1000 మందికి ఇళ్ల స్థలాలు కట్టించి ఇస్తామని చెప్పేసి వాదన విషయాన్ని అడిగాను. అంతేగాని నాకేమి డబ్బులు ఇవ్వండి లేకపోతే నాకే చదువు కల్పించి నేను అడగడం లేదు. నేను ఆ రోజు పార్టీకి నేను ఖర్చు పెట్టుకుంటాను. నేను ఇబ్బందులు ఎత్తి నా సొంత డబ్బులతో నా పిల్లలు ఉండే డబ్బులు తీసుకొని కూడా నేను ఆ రోజు నేను మొత్తం అంతా ఖర్చు పెట్టుకుంటే ఈరోజు నేను 10 లక్షలు ఇచ్చినాను, నువ్వు చేయలేదు పార్టీకి అని చెప్పేసి. నేను దాదాపుగా రామకృష్ణ అన్న 1994 నుండి నేను టీడీపీలో పనిచేస్తున్నాను. రామదుల్లా గారి ఎన్నికల్లో ఆయన అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు కూడా ఆయన హయాంలో కూడా నేను బాగా చురుగ్గా పనిచేశాను. ఆ రోజు పరిటాల రవి అన్న కూడా నాకు దగ్గరుండి భాష పాతూరంతా మీరు చూసుకోవాలని చెప్పేసి పరిటాల రవి అన్న కూడా నాకు భుజం తట్టి ఆయన చెప్పారు. అలాంటి వాళ్ళు పెద్ద మహనీయులే మాకు ఇలా చెప్పి మాకు ఒక స్ఫూర్తిగా నిలబడి పార్టీ కోసం కష్టపడేందుకు చేశారు. కానీ ఈరోజు మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రభాకర్ చౌదరి అన్నగా అయితేనేమి ఒక మహాలక్ష్మి శ్రీనివాస్ ఆ టైంలో మేము ముస్లిం టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన మాకు పట్టించుకోలే, అందుకే మేము దూరంగా ఉన్నామని చెప్పేసి ఇదైనా తప్ప ఇంకా ఆ రోజు కంటిన్యూగా నేను పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నాను. కానీ నాకు ఇంతవరకు ఎవరు కూడా నాకు ఏ రోజు కూడా నేను పదవులు ఆశించలే, లేదంటే నాకు ఏదన్నా సాయం మంచివని అడగలే. కానీ ఇన్ని రోజులు నాకు చేసేది ఈ 2024 ఎంపీ ఎమ్మెల్యే గెలుపు కోసం నేను కష్టపడి పనిచేస్తే ఈ రోజు ఒక 10 రూపాయలు కూడా నేను వాళ్ళతో ఆశించలేదు. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.